హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక 2-3 ప్రొడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. అందులో మొదటిగా మీషో నుండి ఆర్డర్ చేసిన వాటర్ ప్లే మ్యాట్ బేబీది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నాకు 138 రూపీస్ అలా పడింది. ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి, తక్కువ ప్రైస్లో ఉన్నాయి, వేరే డిజైన్స్లో కూడా ఉన్నాయి. నేనైతే రివ్యూస్ చూసిన తర్వాత నాకు ఇది ఓకే అనిపించి నేను తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. అంటే ఇది బేబీ టమ్మీ టైం కోసం, అలాగే తను ఆడుకుంటాడు అండ్ అబ్జర్వ్ చేస్తాడు. ఆల్రెడీ తను మొత్తం అంతా చుట్టూ అన్ని కలర్ఫుల్గా కనిపించేవి లేదంటే కదిలే వాటిని చూస్తూ ఉండిపోతాడనమాట. అలా గమనిస్తూ ఉంటాడు. అందుకని చెప్పి నేను తీసుకున్నాను వీటిని. ఇదైతే నాకు నచ్చింది. అంటే ఎక్కువ రోజులు అవ్వట్లేదు ఇది తీసుకొని, యాక్చువల్గా 1 డేనే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు నచ్చింది. అప్కమింగ్ డేస్లో ఇది ఎలా వర్కౌట్ అయింది, ఎంతవరకు యూస్ఫుల్ అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. అయితే ఇక్కడ నేను బేబీ ఆడుకునేదైతే ఇందులో పెట్టట్లేదు, సపరేట్గా దాన్ని మళ్ళీ ఇంకెప్పుడైనా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఓన్లీ అన్బాక్సింగ్ వరకే పెడుతున్నాను. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మిడిల్ పార్ట్లో అయితే వాటర్ ఫిల్ చేయాలి అండ్ ఈ సైడ్ పార్ట్లో అయితే ఎయిర్ ఫిల్ చేయాలి, అంటే గాలి ఊదాలి. అది మనం మౌత్తో ఊదొచ్చు, లేదంటే పంపు ఉంటే పంపుతో కూడా మనం గాలి అనేది ఫిల్ చేయొచ్చు. మౌత్తో అయితే కొంచెం పెయిన్ అవుతుంది, ఎక్కువ గాలి వెళ్ళాలి కాబట్టి. మీ దగ్గర ఏదైనా పంపు లాంటిది ఉంటే కనుక దాంతో యూస్ చేసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. కానీ ప్రోడక్ట్ అయితే బాగుంది, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. క్వాలిటీ వైజ్ చూసుకుంటే కనుక ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది. మీలో ఎవరైనా ఈ వాటర్ ప్లే మ్యాట్ ఆర్డర్ చేసి యూస్ చేస్తున్నారా? మీ అనుభవం ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను నా బేబీ దీన్ని ఎలా ఎంజాయ్ చేశారు, లేదంటే తను ఎలా రియాక్ట్ అయ్యారు, తన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అనేది సపరేట్ వీడియో అయితే పెడతాను. ఇది వెనకాల చూడండి, ఇక్కడ చిన్న ఉంది కదా, ఈ చిన్న దాని నుంచి అయితే ఎయిర్ పంపించాలి. ఇక్కడ పెద్ద హోల్ ఉంది కదా, ఇందులో నుంచి అయితే వాటర్ ఫిల్ చేయాలి. అయితే వాటర్ ట్యాప్తో మనం ఫిల్ చేయొచ్చు, అలాగే మనం గ్లాస్తో అలా కూడా వేయొచ్చు అన్నమాట. ఇది వేసిన తర్వాత ఇలా ఉంది. ఇది లీక్ ప్రూఫ్ కూడా, సో మనం వాడుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా. అండ్ అలాగే ఇది నేను మీషో నుండి ఆర్డర్ చేసిందే ఫీడింగ్ పిల్లో. యాక్చువల్గా ఇది డెలివరీ తర్వాత వెంటనే ఆర్డర్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. నార్మల్గా నేను ఫీడింగ్ పిల్లో అసలు ఎందుకు అవసరం ఉంటుంది అన్నట్టుగా అంతగా పట్టించుకోలేదు. కానీ నాకు తర్వాత బేబీని ఫీడ్ చేసిన తర్వాత అర్థమైంది ఇది ఉండాలని. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఎంత స్ట్రేట్గా కూర్చొని బేబీకి ఫీడ్ చేయాలనుకున్నా లేట్ నైట్స్లో కానీ, లేదంటే తను క్రై చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ బెండ్ అవుతాము. అలా బెండ్ అవుతే కనుక మనకి భుజాలు అనేవి వంగిపోతాయి, అంటే గూని టైప్లో వస్తుంది. అది ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నా ప్రజెంట్. అందుకని ఇక మీదటైనా నాకు బేబీకి ఇద్దరికి కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఫీడింగ్ పిల్లో అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే 300 రూపీస్ అలా పడింది, అంటే 295 అలా పడింది. ఇది కూడా వర్త్ అనిపించింది. ఇంకా క్వాలిటీ వైజ్ కూడా ఓకే అనిపించింది. అంటే సూపర్గా ఉందని చెప్పలేము, బ్యాడ్గా ఉందని చెప్పలేను. వర్తే. ఆ ప్రైస్లో ఇలాంటి క్వాలిటీనే వస్తుంది. అయితే ఇది బెల్ట్ టైప్లో ఉంటుంది, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది బెల్ట్ అనేది మనం వెనకాల బ్యాక్ సైడ్ నడుముకి పెట్టుకున్నాము అంటే ముందు మనం బేబీకి ఫీడింగ్ అనేది ఈజీగా అయిపోవచ్చు. అండ్ నేను ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నా బేబీ క్రాడిల్ సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంది. తను క్రాడిల్లో వేసినప్పుడు ఎలిఫెంట్స్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాటితో మాట్లాడుతూ ఉంటాడనమాట. అందుకని చెప్పి నేను ఈ డిజైన్స్లో తీసుకున్నాను. ఇందులో ఇంకా వేరే కలర్స్, డిజైన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీషోలో ఫీడింగ్ పిల్లో అని సెర్చ్ చేస్తే కనుక మీకు వేరియస్ డిజైన్స్ అవి వస్తాయి. క్వాలిటీ వైజ్ కూడా ఇంకా బెటర్గా ఉండేటివి కూడా ఉన్నాయి. ఇలా టై చేసుకోవాలి, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మనం బేబీని పడుకోబెట్టి ఫీడింగ్ అనేది చేయొచ్చు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది గాయ్స్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఫీడింగ్ పిల్లో మాత్రం మీ డెలివరీ జర్నీలో కన్ఫామ్గా ఉండేలాగా చూసుకోండి, ఇది నా సజెషన్. ఇక నెక్స్ట్ అయితే అమెజాన్ నుండి వైట్ కలర్ కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను బేబీ కోసం. ఇది రిపబ్లిక్ డే థీమ్ కోసం అని ఆర్డర్ చేశాను. ఇది ఓన్లీ కుర్తా పైజామా సెట్ మాత్రమే, అంటే దీనికి మనకి తిరంగ్ దుపట్టా టైప్లో ఒకటి వస్తుంది కదా, అలాంటిది అయితే ఏమీ రాలేదు. ఓన్లీ కుర్తా సెట్ మాత్రమే చేశాను. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ తిరంగాకు సంబంధించింది ఆ దుపట్టా టైప్ది ఉందన్నమాట. అందుకని నేను ఆర్డర్ చేయలేదు. ఇది ప్యూర్ కాటన్ది, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అని చెప్పాలి. అండ్ నాకు ఇది 300కి వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ అయితే 400లో ఉంది, కానీ వర్తే అనిపించింది. మనం అవుట్ సైడ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. వాష్ చేసిన తర్వాత ఇంకొంచెం సింక్ అయింది, కానీ కలర్ అయితే కలర్ అయితే ఏదైనా అంటినా కూడా వెంటనే వాష్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది.
నాకు సూపర్గా అనిపించింది వైట్. నార్మల్గానే వైట్ నా ఫేవరెట్. అందులో ఈ క్వాలిటీలో అయితే చాలా బాగా అనిపించింది. బేబీకి వేసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంది. షార్ట్ వీడియోలో బేబీకి వేసిన తర్వాత ఎలా ఉంది అనేది పెట్టాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.